ఆ విధంగా బాధపడుతూ హనుమ రావణాసురుడి తలక ప్రధాన మందిరం దగ్గరికి వెళ్ళారు. మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై నవరత్న కాంతి స్వర్ణమయమై దివ్య కాంతులా దీప్యమానమై బంగారు తోరణ శృంగారములుకు స్వర్గపురముతో సరితూగకులుకు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు వందే. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు వందే. హనుమ రావణాసురుడి మందిరం చూసేసరికి ఆశ్చర్యపోయారు. ప్రాకారమే బంగారమయంగా ఉన్నప్పుడు రావణాసుడి ప్రధాన మందిరం, ఆ భవనం దేదీప్యమానంగా నవరత్న కాంతులతో విరాజిల్లుతుంటే హనుమ ఆశ్చర్యపడ్డారు. జాగ్రత్తగా చూసేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. భటులు తాలూకా కోలాహలం, రథ గజ తొరగ పదాతి దళాలు కోలాహలంగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించిన హనుమకు రహస్యమైన స్థావరాలలో రావణాసురుడి భవనాన్ని కాపలా కోస్తూ వేలాది మంది భటులు ఉండడం చూశారు. అమ్మో, ఇప్పుడు నేను గాని అటుపక్క వెళ్ళానంటే వీళ్ళ దృష్టిలోకి నేను పడిపోతాను, రామకార్యం చెడిపోతుంది. కాబట్టి సద్దుమణిగిన తర్వాత వచ్చి ఈ లోపలికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను. ఈలోగా ఈ రావణాసురుడి తాలూకా కుమారులు, సోదరులు, మంత్రులు, పురోహితులు, అటువంటి ప్రధానమైన వాళ్ళందరి గృహాలు వెతుకుతానని హనుమ మళ్ళీ వెనక్కి వచ్చి మంత్రి ప్రహస్త మహాపార్శ్వుల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్తు సుమాలి సంబుల సోనితాక్ష మకరాక్ష కరాళుల కుంభనికుంభ కుంభకర్ణుల వరదంష్ట సుఖ సారనాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచ మారుతి శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమ రావణాసురుడి తాలూకా సోదరులు, కుమారులు, మంత్రులు, సేనాపతులు, పురోహితులు మొదలైన ప్రధానమైన అనుచరులు, ఆంతరంగికులు అయినటువంటి ఆ గృహాలన్నీ వెతికారు. సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. హనుమకు కాలం గడుస్తున్న కొద్దీ బాధ ఎక్కువైపోతున్నది. సీతమ్మ కనిపించదా, సీతమ్మ దొరకదా అని బాధపడుతూ మళ్ళీ రావణాసురుడి ప్రధాన మందిరం దగ్గరికి వచ్చారు. అక్కడ సద్దుమణిగి ఉంది, నిశ్శబ్దంగా ఉంది. రావణాసురుడు లోపల నిద్రిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అంతా నిశ్శబ్దంగా ఉందని అనుకొని హనుమ రావణాసురుడు తాలూకా ఆ భవనాలలోకి వెళ్ళారు.
ఆశ్చర్యంగా రావణాసురుడు గాని అతని భార్యలు గాని ఎవరు కనిపించలేదు. అంతఃపురంలో కూడా ఎవరు కనిపించలేదు. ఏమిటిది అని వెతుకుతుంటే ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. రావణాసురుడు చాలక ఆ భవనాల మీద గాలిలోనే నేలకు తాకకుండా ఒక పెద్ద 4-5 భవనాల సముదాయంలాగా పుష్పక విమానం కనబడింది. ఆ పుష్పక విమానం తలక వైభవాన్ని చూసి హనుమ సంభ్రమాశ్చర్యాలతో ఇటువంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదని అందులోకి అడుగు పెట్టారు. లోపల చూస్తే ఒక సరస్సు కనబడుతున్నది. ఆ సరస్సుకు లక్ష్మీదేవి పద్మంలో ఉన్నట్టుగా 2 ఏనుగులు ధారలతో లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నట్టుగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది కృత్రిమమైనది, రత్నాలతో మణులతో ఆ విధంగా చెప్పబడి ఉంది. ఏమిటిది అని హనుమ ఆశ్చర్యపోతూ లోపలికి వెళుతున్నారు. ఎలా ఉన్నది ఆ పుష్పక విమానం? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినదే, విశ్వకర్మ తొలుత బ్రహ్మకేచినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గిని తెచ్చినది. పుష్పకమను మహాభిమానమది, మారుతిగాంచెను హచ్చెను వండి. నేలను తాకక నిలచియుండునది, రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున తలచిన రీతి పోగలది. దివి నుండి భూమికి దిగిన స్వర్గమది, సూర్య చంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహాభిమానమది, మారుతిగాంచెను అర్చరు వండే. లోపలికి వెళ్ళి వెతుకుతున్న హనుమకు అద్భుతమైన దృశ్యాలు, రమణీయమైన దృశ్యాలు కనబడుతున్నాయి. అవన్నీ చూస్తూ లోపలికి వెళుతుంటే రావణాసురుడు తాలక ప్రేమ మందిరంలోకి హనుమ అడుగు పెట్టారు. లంకాధీసుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితము, హేమ మందిరము చందనాది సుగంధ బంధురము, పానభక్ష్య పదార్థ సమృద్ధము, ఆయా పరిమళ రూపనిలము, అనిలాత్మజుచే ఆగ్రాణితము. పుష్పకమందు రావణ మందిరం మది, మారుతిగాంచెను హర్షలు వండే. పంది మేక ఎనుబోతు మృగముల, నెమలి కోకెర ఖడ్గ మృగముల, మాంసపు మోద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా, తినగా మిగిలిన పదార్థములతో బంగారు కాంతులు వెలుగు కాంతులతో. పుష్పకమందు రావణ మందిరం మది, మారుతిగాంచెను
అచ్చరువందే. ఈ పానశాలలు భోజనశాలలు దాటి లోపలికి వెళ్ళారు. ఒక పెద్ద గది ఉన్నది. ఆ గదిలో రత్న కంబళికి పరిచి ఉంది. ఆ రత్న కంబళం మీద ఆనాడు భూలోకంలో నగరాలు ఏ విధంగా ఉండేవో ఆ విధంగా అన్ని చిత్రించబడి ఉన్నాయి. ఆ రత్న కంబళం మీద 1000 మందికి పైగా స్త్రీలు నిద్రించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి ఒంటి మీద కూడా స్పృహ లేదు. బాగా మత్తు పానీయాలు సేవించి రావణాసురుడితో కులికి ఆ మత్తులో అందరూ ఉన్నారు. అంతమంది స్త్రీలు కనబడేసరికి హనుమడ సీతమ్మ 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 అని వెతుకుతూ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని దాటుకుంటూ హనుమ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? మత్తున శయనించు సుగతుల మోములు పద్మములను కొని మోగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువందే. తాగి తాగి మత్తెల్లిన సవతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు సాటి కాంతను కాంతులను కొన్ని దిగియోగిట కొను కామిని మనులు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణు కొంతో సుఖవాసనలు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువందే. అందరూ కూడా రావణాసురుడిని వరించి వచ్చిన వాళ్ళు 1000 మందికి పైగా స్త్రీలు అందరూ కూడా రావణాసురుడితో ప్రతి స్త్రీగా రతికేళి సలిపి ఆ సోలిపోయి పక్కన ఉన్న ఇంకొక స్త్రీ రావణాసురుడే అనుకొని ముద్దులు పెట్టేస్తూ ఒంటి మీద స్పృహ లేకుండా ఉంటే హనుమ ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకపోయినా జుట్టు చెరిగిపోయినా పూలు పడిపోయినా వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సీతమ్మ సీతమ్మ అని వెతుకుతూ హనుమ వాళ్ళందరిలో తిరుగుతున్నారు. రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరేనో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు సీతదక్క వారందరూ కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా
వాల్మీకి పలికిన రామాయణమును తేట తెనుగున సుందరదాసుని పుణ్యము వలన పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. మంగళహారతి కొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. शांति शांति शांति